ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల విలువ కేవలం 2 నెలల్లో ఏకంగా 2.3 లక్షల కోట్లు పెరగడం విశేషం. ఈ సంవత్సరం బ్యాంక్ స్టాక్లు అతిపెద్ద పునరాగమనాన్ని ప్రదర్శించాయి. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 20% ఎగబాకింది. అయితే ఈ ర్యాలీకి కారణాలేంటి? దలాల్ స్ట్రీట్ స్థిరత్వం ఇలాగే కొనసాగుతుందా, లేక భవిష్యత్తులో ఆటంకాలేమైనా ఎదురవుతాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్చకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్ విలువ భారీగా పుంజుకోవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 నెలల్లోనే 2.3 లక్షల కోట్లు పెరిగింది. అయితే ఈ బూమ్ తాత్కాలికమేనా, లేక పిఎస్యు లెండర్ల సరికొత్త బుల్ మార్కెట్ కి శ్రీకారం చుడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఆగస్టు నుంచి పరిశీలిస్తే దగ్గరగా 20% జంప్ అయింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. మార్చి నెలలో నమోదైన కనిష్టాలతో పోల్చితే 46% ర్యాలీ తీస్తోంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 18 లక్షల కోట్లుగా నమోదైంది. ఫండమెంటల్స్ మెరుగుపడడం, విధానపరమైన సానుకూలతలు, పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి తదితర కారణాలతో రంగాల వారీగా రేటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ 2 నెలల్లోనే 26% రిటర్న్స్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 20%కి పైగా లాభపడ్డాయి. ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి 14 నుంచి 16% మధ్య ర్యాలీ తీశాయి. ఈ విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది అనూహ్యమైన పనితీరును కనబరిచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటే ఎఫ్ఐఐలు 20% దాకా ఉన్నాయి. ఈ పరిమితిని ప్రభుత్వం 49%కి పెంచే అవకాశాలు ఉన్నాయని నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ పేర్కొంది. ఇదే జరిగితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి $4 బిలియన్ నిధులు వస్తాయి. అప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు 20 నుంచి 30% వరకు ర్యాలీ తీస్తాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా 49%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఇప్పుడున్న ఈ పరిమితిని దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువకు పెంచబోతోందని రీటర్స్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పలుమార్లు చర్చలు జరిపింది. కానీ అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎఫ్డిఐ లిమిట్ ను పెంచినప్పటికీ ప్రభుత్వం తన వాటాను 51%గా అట్టిపెట్టుకోనుంది. దీనికి తోడు విదేశీ ఆర్థిక సంస్థలు భారతీయ బ్యాంకుల్లో వాటాల కొనుగోలుకు ముందుకొస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఇప్పుడు ఎఫ్డిఐ పరిమితి 74% వరకు ఉండడం విశేషం. కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు మధ్య ఎఫ్డిఐ నియంత్రణ అంతరాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్ల విలువకు బూస్టు లభిస్తోంది.